ఇండస్ట్రీ అంటే బయట నుంచి చూసే వాళ్లకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవ్వరికి కూడా ఫైనాన్షియల్గా ఏ ఇబ్బందులు ఉండవని సామాన్య జనాలు అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో నటించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి హీరోగా కానీ లేదంటే ఆర్టిస్టుగా కానీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే చాలా కష్టం. రోజుకు కొన్ని వందల మంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. చాలామంది ఫెయిల్యూర్గానే మిగిలిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ కాలాన్ని గడుపుతుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో శ్రీకాంత్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అయితే ఆయనకి కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు సపోర్ట్ చేశారన్న వార్తలు హల్చల్ చేశాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫైనాన్షియల్గా అలాగే మోరల్గా శ్రీకాంత్కి సపోర్ట్ చేయడం వల్లే తను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు అంటూ చాలా సందర్భాల్లో శ్రీకాంత్ చెప్పాడు. చాలామంది హీరోలు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నవారే. అందువల్లే ఇండస్ట్రీకి రావాలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళ కెరియర్ని సెటిల్ చేసుకునే పనిలో పడతారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఇండస్ట్రీని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి వాళ్ళలో ఇబ్బందులను ఎదుర్కొని ఎవరు సక్సెస్ అవుతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.